సంచార విముక్త జాతుల దినోత్సవం ఈ నెల తేదీ 10/9/2025 రవీంద్ర భారతి హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సంచార జాతుల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరగబోయే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ని జవహర్ నగర్ కార్పొరేషన్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంచార జాతుల రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్, యూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు యువరాజు, మేడ్చల్ జిల్లా సంచార జాతుల అధ్యక్షులు కర్నె సురేందర్, సిపిఐ నాయకులు చెవ్వ దశరథ్, సిపిఎం నాయకులు శివనారాయణ, వీరభద్రియ కుల సంఘం, బాలాజీ నగర్ ముఖ్య సలహాదారులు కడారి విజేందర్, వంశరాజ్ కుల సంఘం మాజీ అధ్యక్షులు శ్యామల, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇండియా మొత్తంలో చూసుకుంటే మన తెలంగాణ మొత్తంలో కూడా 30% జనాభా ఉంది మనది. కానీ మనం ఏంటంటే ఈ సంచారులుగా ఒక దగ్గర కంప్లీట్ అవ్వడం లేదు. ఇంకా కూడా చాలామంది మా సంచార జాతుల కులాలు గుర్తించకుండా కూడా కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం గుర్తించి మీరే వాళ్ళని ఎత్తిపట్టుకోవాలి. ఎందుకంటే మా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, చదువుకోని వాళ్ళు ఎక్కడో ఆ చెట్ల కింద గుట్టల కింద ఇట్లా ఉండి వాళ్ళు ఊరు తిరిగి ఈ యాచక వృత్తి చేపడతా ఉంటారు, వివిధ వృత్తులు చేపడతా ఉంటారు. కాబట్టి వాళ్ళని ప్రభుత్వమే గుర్తించాలి. వాళ్ళని గుర్తించి ప్రభుత్వమే గుర్తించి వాళ్ళని స్కూళ్ళల్లో చేర్పియాలి. ఇంకా అదేవిధంగా సపరేట్ మాకు ఎంబీసీ హాస్టల్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు వచ్చినటువంటి మొన్న బీసీ లోన్స్ ఉన్నాయి. ఆ బీసీ లోన్స్లలో మా ఈ ఎంబీసీ కులాలకు చాలా తక్కువగా వచ్చినాయి. మరి ప్రభుత్వం మా మీద ఒకసారి ఇక్కడ ఈటెల రాజేంద్ర అన్న కూడా మేము 20,000 మెజార్టీతో గెలిపి 20,000 ఓట్లు ఇచ్చినాం మేము ఇక్కడ నుంచి, మా మేడ్చల్ జిల్లా నుంచి. కానీ ఇప్పుడు ఈరోజు మా సంచార జాతులని అన్న కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మమ్మల్ని అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జవహర్ నగర్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా అట్లీస్ట్ నాకు తెలిసిన వరకు 5-6 వేల ఓట్ల కంటే ఎక్కువనే ఉన్నాయి. నేను చెప్పింది తక్కువనే, అన్ని ఓట్ల కంటే ఎక్కువనే 5-6 వేల ఓట్ల కంటే ఎక్కువనే ఉన్నాయి. కానీ మేము ఇక్కడ జవహర్ నగర్లో ఎక్కువ జనానికి అసలు తెలియదు సంచార జాతులు ఏంటంటే. కాబట్టి మా 36 కులాలు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం బీసీ కార్యక్రమం ఏం పెట్టినా, ప్రభుత్వం ఏది పెట్టినా కానీ ఈ సంచార జాతులను మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. మొన్న అంబేద్కర్ జయంతి జరిపినాం, అందులో కూడా మా సంచార జాతులను ఇన్వైట్ చేయలేదు. మాది ఒక వీరభద్ర కులాన్ని ఇన్వైట్ చేసారు తప్ప మిగతా వాటిని ఇన్వైట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బీసీ కులాలు కూడా ఇవన్నీ కూడా మన కమ్యూనిటీ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ చేసుకొని మన బీసీ హక్కులు కాపాడుకోవాలి. మన బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద కూడా మేము ఏమంటున్నాం, మీ గౌడ కులం అన్ని పెద్ద ముద్రాజీ వీటికి కూడా మేము సహకారం చేస్తాం. మీరు మా చిన్న కులాలను పట్టించుకోకుండా వదిలేయకుండా మమ్మల్ని అందరూ కమ్యూనిటీ కలుపుకపోవాలి. కలుపుకపోయి ఈరోజు మీరు మన బీసీలు ఏ ఉద్యమం చేస్తున్నారో దాంట్లో మేము పాల్గొని ముందు నడుస్తాం. కానీ మన బీసీ కులాలు కూడా ఐక్యంగా ఉండి పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సభను ఉద్దేశించి మన దశరథ్ గారు, వీరభద్ర కుల సంఘం మాజీ రాష్ట్ర నాయకులు కూడా దశరథ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులకి, ఇక్కడికి వచ్చిన అధ్యక్షుడు వహించిన శ్రీనివాస్ గారికి, ఇంకా నాయకులకి అందరికి కూడా సిపిఎం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రేపు 10వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో సంచార జాతుల్ని అధికారికంగా గుర్తించడం కూడా చాలా శుభపరిణామం. అదేవిధంగా ఈ సంచార జాతులు ఏదైతే ఉన్నాయో 26 కులాలకి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఈ సంచార జాతులకి తెలియజేస్తుందని కూడా జవహర్ నగర్ కమిటీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను.